దోపుడు సొమ్ము పంచుకొని ఆశ తీర్చు కొందును నా కత్తిని దూసెదను అని శత్రువు అనుకొనెను. యెహోవాను గానము చేసెదము ఏకముగా మనకు రక్షకుడాయనే. ఆయన ముందర మ్రొక్కెదము, ఆయనను వర్ణించెదము. ఆయనే దేవుడు మనకు, యెహోవాను గానము. దుష్క్రియలకు తగిన శిక్ష శీఘ్రముగా కలుగకపోవుట చూసి మనుషులు భయము విడిచి హృదయపూర్వకముగా దుష్క్రియలు చేయుదురు. దేవుడు ప్రతి ఒక్క మనిషికి కూడా మారాలి అని చెప్పి సమయాన్ని, కనికరమును చూపిస్తూ ఉంటాడు. అయితే బుద్ధిహీనులైన వారు, లోకంలో ఉన్నవారు, దేవుని కృపను తెలుసుకొనలేని వారు దేవుడిస్తున్న ఆ కృపని చాతగానితనముగా తీసుకుంటారు. ఇదిగో నేను ఇది చేశాను, దేవుడు నాకేం చేయలేదే, నాకేం అవ్వలేదే, నేను మంచిగానే ఉన్నానే అని అనుకుంటారంట. అయితే వాక్యంలో ఇంకొక దగ్గర దేవుడు ఏమని చెప్తూ ఉన్నాడంటే, బుద్ధిహీనుని కంట నాశనము తెలియని సమయంలో వస్తుందంట. అతడు ఊహించిన సమయంలో అతడికి నాశనం వస్తుందని చెప్తున్నాడు. మరి ఒక దగ్గర దేవుడు ఏమని చెప్తూ ఉన్నాడంటే, ప్రతి సంగతికి విమర్శించడకును సమయము ఏర్పరచబడి ఉన్నది. నువ్వు చేసినది మంచి పనైనా, నువ్వు చేసినది చెడ్డ పని అయినా సరే, ఆ ప్రతి పనిని బట్టి విమర్శించడానికి ఒక సమయాన్ని దేవుడు నిర్ణయించి ఉంచాడు. మనుషుడు ఏది విత్తుతాడో ఆ పంటని ఖచ్చితంగా కోస్తాడని దేవుడు వాక్యంలో చెప్తున్నాడు. అదే ప్రసంగి గ్రంథంలో ఇంకొక దగ్గర దేవుడు ఏమని అంటాడంటే, దేవుని యందు భయభక్తులు కలిగి ఉండుట, ఆయన కట్టడలను అనుసరించి నడుచుకుండవలెనని మానవ జాతికి ఇదియే విధి అని దేవుడు చెప్తూ ఉన్నాడు. నువ్వు ఏ పనైనా చేయి, నువ్వు ఎలా అన్నా ఉండు, కానీ చివరికి దేవుడు నీకు తీర్పు తీరుస్తాడన్న ఆలోచన మనము కలిగి ఉండాలి. కోరి నాశనమునికి ఎవరు వెళ్ళరు. కనుక దేవుడు హెచ్చరిస్తున్నాడు ఏమనంటే, ఇదిగో దేవుని యందు భయభక్తులు కలిగి ఆయన చెప్పినట్లుగా, ఆయన ఆజ్ఞ ప్రకారము దేవునిలో నీవు నడిస్తే నీకు అది మేలు అని దేవుడు చెప్తున్నాడు. మనుషులుగా దేవుడు మనం పుట్టించిన తర్వాత మనకి విధించబడిన విధి ఇది, మనకిచ్చిన బాధ్యత, మనము చేయవలసిన పని ఇది అని చెప్పి దేవుడు చెప్తూ ఉన్నాడు. ఆయన హృదయమును మనం ఎరిగి ఎల్లవెల్లలా ఆయన సన్నిధిలో, ఆయన కృపలో నిత్యము మనము నడుచుదుము గాక. ఆమేన్.